ఈ మీటింగ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో బడ్జెట్ ప్రవేశపెడతారు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటంలో అంత టైం దొరకదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కష్టపడుతున్నటువంటి విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో భాగమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారు? ఒక 7 హై స్పీడ్ రైల్వే కారిడార్స్ బిల్డ్ చేస్తా ఉన్నారు. అంటే దాదాపు బుల్లెట్ ట్రైన్లతో సమానంగా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోతా ఉంది. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది సాస్కి అంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎంత పెంచారంటే 23% పెంచారు. అంటే ఈ రోజున 1,85,000 కోట్ల రూపాయలు, హైయెస్ట్ ఎవర్ ఇన్ ద హిస్టరీ. దీని వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి భాగం ఇవన్నీ కూడా పెరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉండబోతోంది. అమరావతి ఈ రోజున దాదాపు 1300-1400 కోట్లు ఒకదానికి, కోర్ కి ఒక 400, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, పోలవరానికి 3,300 కోట్లు, రైల్వేస్ కి వచ్చేటప్పటికి 10,000 కోట్లు. అందులో ముఖ్యంగా ఏ 7 కారిడార్స్ అనుకున్నామో అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి, చెన్నైని కలుపుతా వెళ్లేటువంటి హై స్పీడ్ కారిడార్. ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయి. దీనికంటే ముఖ్యంగా డేటా సెంటర్స్ కి ట్యాక్స్ హాలిడే అంటే 2047 వరకు కూడా ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. దీనివల్ల ముఖ్యంగా లాభ పొందే రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్. స్టేట్ కి ఆదాయము, ఉద్యోగాలు పెరుగుతాయి. అదేవిధంగా టూరిజం లో ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రాంతానికి అరకు వ్యాలీని గాని, పులికాట్ లేక్ ను గాని మన ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్నారు. హై వాల్యూ అగ్రికల్చర్ లో ఉన్నటువంటి కోకోనట్ వచ్చేటప్పటికి 8% దేశంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తా ఉంది. కోకో వచ్చేటప్పటికి 40% ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం అయింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్కార్ నిజమైన డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి రూపాయిని ఉపయోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో నంబర్ 1 గా, భారతదేశాన్ని ప్రపంచంలో నంబర్ 1 గా చేసే విధంగా మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.